హలో అందరికీ. బిట్‌కాయిన్‌లో ఒక ట్రేడ్ తీసుకుందాం అని చెప్పి ప్లాన్ చేస్తున్నాను. సో, ఆల్రెడీ ఇక్కడి నుంచి మార్కెట్ అనేది చాలా వరకు రీటెస్ట్ అయ్యి పైకి వెళ్ళింది. అండ్ ఇది ఎక్కడి నుంచి లోవర్‌లో పాయింట్ అయితే ఎక్కడి నుంచి వెళ్ళట్లేదు. జస్ట్ ఒక ఇంబాలెన్స్ నుంచి వెళ్తుంది. ఓకే. అండ్ దీని టార్గెట్ ఓన్లీ లిక్విడిటీ కలెక్ట్ చేసుకోవడం. అండ్ హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో ఏదైతే నాకు కంటిన్యూషన్ సప్లై ఉందో అది బ్రేక్ చేసింది. సో, అండ్ అది కూడా డిస్కౌంట్‌లో ఉండేది. ఇది కంప్లీట్‌గా మనం చూసినట్టయితే మన లాస్ట్ ఇది లోవర్ హై పాయింట్ అండ్ ఇప్పుడు కొత్తగా వచ్చింది ఇది లోవర్ లో పాయింట్. ఈ రెండింటికి మనం ప్రీమియం డిస్కౌంట్ పెట్టుకుంటే మనం ఇప్పుడు ప్రీమియంలో ఉన్నాం. అండ్ ప్రీమియంలో ఉన్న ఒక సప్లై హోల్డ్ చేస్తే ఇక్కడ నుంచి ఫాల్ అనేది వచ్చింది. అండ్ ఈ ఫాల్ వచ్చిన తర్వాత మనం ఇక్కడ నుంచి ఈ ఫాల్ వచ్చింది. ఈ ఫాల్ ఏదైతే వచ్చిందో ఇది జస్ట్ ఒక సప్లై ట్యాప్ చేసిన తర్వాత వచ్చింది. అండ్ ఇంటర్నల్ లిక్విడిటీ కలెక్ట్ చేసుకోవడానికి కంటిన్యూ చేసింది. అండ్ ఇప్పుడైతే ప్రజెంట్ నేను సెల్ చేయడానికి చూస్తున్నాను. ఈ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ప్రకారం హయ్యర్ టైం ఫ్రేమ్ ఏదైతే 4 అవర్స్ అండ్ 1 డే ఉందో టార్గెట్ అక్కడ వరకు తీసుకోవడానికి. సో అది ఆల్మోస్ట్ ఒక 9,000 పాయింట్స్ ఎంతో ఉంది. మీకు ఒకసారి అది కూడా చూపిస్తాను. ఇది మన హయ్యర్ టైం ఫ్రేమ్ ప్రకారం 50% జోన్ అంటే కింద డిస్కౌంట్ జోన్. అండ్ డిస్కౌంట్ జోన్లో ఇక్కడ వరకు తీసుకురావడం అనేది ఓవరాల్గా టార్గెట్ 1,08,000 వరకుని. సో ప్రజెంట్ ఇది 15 మినిట్స్ ప్రకారం నేను ఇక్కడ నుంచి ఎంట్రీ తీసుకున్నాను. 1 మినిట్లో ఒక చిన్న లాంగ్ పొజిషన్కి. ఇది జస్ట్ ఒక 300 పాయింట్సే. బట్ ఓవరాల్గా పైనుంచి అయితే నేను టార్గెట్ తీసుకున్నాను ఫాల్ చేయడం. ఇక్కడ నుంచి ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ స్పాన్సర్ సప్లై ఇది కాకపోతే పైనుంచి ఉన్న మన జస్ట్ ట్యాప్ చేసిన సప్లై ఏదైతే ఉందో డీప్ మిటిగేషన్ అయితే అక్కడి నుంచి నేను కంటిన్యూ చేస్తాను కింద ఫాల్ చేయడానికి. ఓకే. సో ప్రజెంట్ ఏదైతే ఉందో అది నేను ఇక్కడ డైరెక్ట్ ఎంట్రీ తీసుకున్నాను. చేంజ్ ఆఫ్ రేట్ అయ్యే ముందు ఇక్కడ స్ట్రక్చర్ బ్రేక్ చేసే ముందు నాకు ఎటువంటి కంటిన్యూషన్ డిమాండ్ ఇవ్వలేదు, సప్లై ఇవ్వలేదు. సో డీప్ కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు ఇక్కడ చాలామంది ఏదైతే ఫాలో అయిందో ఇక్కడ ఉన్న ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ సప్లై నుంచి ఖచ్చితంగా కంటిన్యూ చేయడానికి చూస్తారు మళ్ళీ కిందకి. సో ఇక్కడ ఉన్న లిక్విడిటీ అందరిది కలెక్ట్ చేసుకోవడానికి ఖచ్చితంగా మార్కెట్ అనేది పైకి వెళ్తుంది. సో నేను జస్ట్ ఇక్కడ ఒక ఎంట్రీ తీసుకున్నాను. క్యాండిల్ హై బ్రేక్ అయిన తర్వాత అండ్ కరెక్షన్ చేసుకుని మళ్ళీ కిందకి వచ్చింది. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ అంటే ప్రీవియస్ స్వింగ్ బ్రేక్ చేసి ఇక్కడికి వచ్చింది. అండ్ ఆర్డర్ బ్లాక్లో ట్యాప్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ క్యాండిల్ హై బ్రేక్ అని చేసింది. సో నేను ఇక్కడ జస్ట్ ఎమోజీ పెట్టాను ఆల్మోస్ట్ స్టాప్ లాస్ దగ్గరలోకి వచ్చిందని చెప్పి. సో మనం చూద్దాం మన సెటప్ ప్రకారం టార్గెట్ అనేది ఇస్తుందా ఇవ్వదా అనేది. ఓకే. మన టార్గెట్ జస్ట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే 325 పాయింట్స్కి 317 పాయింట్స్కి ఉంది. సో వెయిట్ చేసి చూద్దాం టార్గెట్ ఎంతవరకు ఇస్తుంది అనేది. టార్గెట్ అయితే ఇవ్వాలి. ఇక్కడ నుంచి మనకి రిజెక్షన్ వస్తే మనం హయ్యర్ టైం ఫ్రేమ్ టార్గెట్స్ అనేది తీసుకుందాం. ఓకే. సో ఇక్కడ అదే మెన్షన్ చేయడానికి చూశాను. ఒక డిమాండ్ అనేది ప్రీవియస్ ఇండ్యూస్మెంట్ సప్లైని బ్రేక్ చేసింది. సో ఒక విధంగా సెల్లర్స్ వీక్నెస్ చూపించింది. అండ్ ఇది ఒక స్ట్రాంగ్ డిమాండ్ అయింది మనకి. ఈ స్ట్రాంగ్ డిమాండ్కి వచ్చిన తర్వాత సేమ్ మన క్యాండిల్ మళ్ళీ హై బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఎంట్రీ తీసుకున్నాం. ఇప్పుడు వాల్యూమ్ అనేది తక్కువ, ఆల్రెడీ నైట్ టైం కాబట్టి కొద్దిగా స్లోగా వెళ్తుంది. సో మ్యాక్స్ నేను అనుకోవడం మార్నింగ్ ఒక 1-2 అవర్స్ అయినా పడుతుంది టార్గెట్ రీచ్ అవ్వడానికి 200-300 పాయింట్స్ కోసం. సో వెయిట్ చేసి చూద్దాం. సో ఫైనల్గా మన టార్గెట్ అనేది హిట్ అయిపోయింది ఆల్మోస్ట్ దగ్గరలో. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి సెల్లింగ్కి వెయిట్ చేద్దాం. అండ్ కంప్లీట్గా మనం ఏదైతే ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ మిటిగేట్ అయిపోయింది. సో దీని పని అయిపోయింది. సో ఓవరాల్గా మిటిగేట్ చేసింది. అండ్ ఇప్పుడు మనం మార్కెట్లో సెల్లింగ్కి తీసుకుందాం ట్రేడ్. అండ్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా 9,000 పాయింట్స్ అనే దాన్ని బ్రేక్ చేయడానికి. అండ్ మన స్టాప్ లాస్ అనేది దీని మీదే ఉంటుంది. టార్గెట్ అనేది మనం ట్రైల్ చేసుకుంటూ పోదాం. ఫస్ట్ టార్గెట్ అయితే ఈ హైయర్లోని బ్రేక్ చేయడం పెట్టుకుందాం. అండ్ అలా కంటిన్యూ చేద్దాం. సో వెయిట్ చేసి చూద్దాం టార్గెట్ అనేది ఇస్తుంది లేదనేది. ఓకే. సరే అయితే ఈ వీడియో మనం కంటిన్యూ చేద్దాం అప్కమింగ్ డేస్లో. అండ్ ఆల్రెడీ టార్గెట్ అనేది మీకు చూపించాను బయింగ్ సైడ్ ఎలా తీసుకుందాం. ఇప్పుడు ఈ లిక్విడిటీ అన్ని కలెక్ట్ చేసుకోవడానికి సెల్లింగ్ సైడ్కి వెళ్తుంది. సో అది తర్వాత టార్గెట్ ట్రైల్ చేసుకుంటూ మనం తీసుకెళ్దాం స్టాప్ లాస్ని. ఓకే. సో అప్కమింగ్ డేస్లో ఇంకో వీడియోలో డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.